బాపట్ల జిల్లా చీరాలలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దేవరపల్లి రంగారావు తన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను టికెట్ ఆశించాను. పార్టీ కోసం ఎంతో కృషి చేశాను. కాంగ్రెస్ పార్టీ అంటే దేవరపల్లి అంటే కాంగ్రెస్ పార్టీ అనే గుర్తింపు తెచ్చుకున్నాను. జేడీసీలం డైపర్లు వేసుకునే వయసు ఆయనది. నా వయసు 45 సంవత్సరాలు. నిన్న మా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆమంచి కృష్ణమోహన్ నా గృహానికి వచ్చి నా నామినేషన్ విత్డ్రా చేసుకోమని కోరగా, నేను నా అభిమానులను, నా పాస్టర్ల యొక్క సంఘాలను సంప్రదించి వారి సలహాలను స్వీకరించి నా నిర్ణయం చెప్తానని చెప్పారని తెలిపారు. నమస్కారం. మరి నా ప్రేమ పరకావాన్ని గమనించి మీ అందరూ వచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చూస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి చీరాల రాజకీయ పరిస్థితులు. నేను 2 రోజుల కింద నామినేషన్ వేసాను ఎమ్మెల్యే అభ్యర్థిగా. గత 10 సంవత్సరాలుగా రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సేవలు చేశానో, ఎంతగా సేవ చేశానో మీ అందరికీ తెలిసిందే. మరి ఏ కమ్యూనిటీలో ఆ కమ్యూనిటీలో వాళ్ళు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ వారికి ఐకమత్యంతో ఉన్నారు. దాదాపుగా మనం కూడా అదే విధంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు పాస్టర్స్తో ప్రత్యేకమైన నా అభిమానులతో మా ఇంట్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి మీరందరూ కూడా పెద్దలు, కుల పెద్దలు, పాస్టర్స్, దైవ సేవకులు అందరూ కూడా మీ దగ్గరకు స్థలం నుంచి ప్రార్థన చేసుకునేటువంటి నియోజకవర్గంలో కొన్ని 50,000 మంది దాకా దాదాపుగా మీతోనే పయనం చేస్తూ ఉంటాం. మీరే పెద్దలుగా భావిస్తూ ఉంటాం. మరి మీరందరూ కూడా దైవ సేవకులుగా ఏది మంచో ఏది చెడో మీకే తెలుసు. కాబట్టి మీ బిడ్డగా నేను చీరాల్లో గత 20 సంవత్సరాలు రాజకీయంగా ఏ కార్యక్రమం చేసినా కానీ మీకు చెప్పకుండా, మిమ్మల్ని పిలవకుండా, మీతో లేకుండా నేను ఎప్పుడు ఏది చేయలేదు. రాజకీయమైనా సరే, ఏదైనా సరే ఇప్పటివరకు నేనేం చెడ్డ పని కానీ, మీకు పొరుగు తీసే పని కానీ, నేను ఏ పని కూడా ఇంత తప్పు కూడా చేయని వ్యక్తిని మీకు తెలుసు. మరి నేను ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని బతికించి నా సొంత డబ్బులతో, నిధులతో ఎంత ఖర్చు పెట్టో పార్టీని కాపాడుకుంటూ వచ్చాను. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొత్త నిర్ణయాలతో చాలా అవకతవకలు జరిగి అన్యాయాలు చేశారు. మరి మీరందరూ కూడా ఉన్న ధైర్యంతో మీరందరూ న్యాయం చేస్తారని, మనందరికీ మీరు ఎప్పుడు మాకు అండగా ఉంటారనే ఉద్దేశంగా నేను కాంగ్రెస్ పార్టీ రెబల్ కాంగ్రెస్గా నేను నా బీఫారం ఇవ్వలేదు, టికెట్ ఇవ్వలేదని నామినేషన్ వేయడం జరిగింది. మరి దానిపైన చర్చించుకోవడానికి, నిర్ణయం తీసుకోవడానికి మీ ఆశీస్సులతో మీరు చెప్పిన మనందరం ఒక మాట మీద నిర్ణయం తీసుకొని మన మాట మీ మాట నా మాటగా, నా మాట మీ మాటగా భావించి చీరాల్లో రాష్ట్ర ప్రెసిడెంట్లు మీ అందరూ ఒక అసోసియేషన్ ఉంది. మీరందరూ కలిస్తేనే చీరాల మొత్తం పాస్టర్స్ అసోసియేషన్ కలిసి మీరందరూ చేస్తేనే ఏదైనా ఒక సైడ్ డిసైడ్ అయ్యింది. మరి జేడీ సెల్వా అనే వ్యక్తి మీ అందరూ తెలిసిన వ్యక్తి, కేంద్ర మంత్రిగా చేశానని చెప్పి కళ్ళగోపులు చెబుతూ ఎంతో సేవలు చేశాను అంటాడు. తన సొంత నిధులు, తన సొంత డబ్బులు ఏ రోజైనా ఒక టీ, ఒక పాస్టర్, ఒక చర్చిలో ఒక బలిపీఠం, ఒక చర్చికి ఒక చందా, ఒక కానుక, ఏదైనా కానీ ఒక కన్స్ట్రక్షన్, ఒక 4 ఫ్యాన్లు, ఒక 10 చైర్లు ఈ బాపట్ల పార్లమెంట్ జిల్లాలో ఎవరికైనా ఇచ్చిన చరిత్ర ఉందా? నాకు వచ్చి చెప్పమానండి. నన్ను కులపోడిని, సొంత కులపోడిని పట్టుకొని క్రైస్తవుడు అయ్యండి, దళిత క్రైస్తవుడు అయ్యండి, 10 ఏళ్ల పాటు నా చేత సేవలు చేయించి కనీసం సమాచారం ఇష్టం వచ్చినట్టుగా ఇతరితరులు ఎక్కడో తెనాల నుంచి అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చి, నేను కాకపోతే ఇంకా ఇంకోళ్ళని చెప్పి అనే నేపథ్యం ధోరణి తీసుకొచ్చి మీటింగ్లు పెట్టి నాకు తెలియకుండా టికెట్ ఇచ్చి పట్టుకుందాం రాండ్రా, ఎవరు వస్తారు రాండ్రా అని అసభ్యంగా మాట్లాడి పిచ్చి పనులన్నీ చేసి 70-80 ఏళ్ళు వచ్చినాయి. ఈ వయసులో అడ్డం పెట్టుకుని ఫోటోలు తీసుకొని రాజ్యసభ తెచ్చుకునే కుట్రతనం ఆపు. కేంద్రంలో పదవులు తెచ్చుకొని తర్వాత ఈ సంగతి తెలుసుకున్న పదవి కోర్ కమిటీలో స్టీరింగ్ కమిటీ ఢిల్లీలో కూర్చుంటానని చెప్పేది ఆపు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బతికుండగా షర్మిలమ్మ గారికి తెలియదు ఈ విషయం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బతికుండ పాస్టర్లు అందరికి మళ్ళీ చెబుతున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బతికుండగా 10 సంవత్సరాల పరిపాలనలో జేడీ సెల్వా అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఏపీలో 2 జంట రాష్ట్రాలు తీయండి, ఓపెన్ చేయండి ఫైల్. ఇలాంటి వాళ్ళు ఎవరు రాలేదు రాజశేఖర రెడ్డి గారు. ఆయన చనిపోయాక మళ్ళీ వచ్చి బాపట్ల పార్లమెంట్ నాదని పన్నబాక లక్ష్మి గారు 2 కాలం కనిపిస్తున్నాయి ఈ పార్లమెంట్లో. మేము తీసుకొచ్చి మేము పూలకు పంపేసి పూలు చల్లితే జేడీ సెల్వా అని జిల్లా మొత్తం అన్నారు. చిన్న ఇంటి విశ్వాసాలు లెక్క పెట్టేటువంటి విశ్వాసాలకి మీరు ఓట్లు వేయమాట. మీరు అందరూ సహాయం చేయండి, సపోర్ట్ చేయండి, న్యాయం చేయండి. ముందు నాకు ఓటే ఇష్టం అయిపోయినా పర్లేదు, అలాంటి దుర్మార్గులకి మటుకు ఓటు వేయమాట. దయచేసి చెప్తున్నా, మీరు పర్సనల్గా మీరు విచారించండి, ప్రార్థనలు చేయండి, అందరూ చెప్పండి, సంఘాలు చెప్పండి. దయచేసి మీరు మాత్రం ఓట్లు కనుక ఆయన కనుక పార్లమెంట్కి వేపిస్తే అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకోటి లేదు. మన పిల్లల్ని మన జీవితాన్ని మన దళిత క్రైస్తవులు, మన పాస్టర్ని, మన అసోసియేషన్ మనకు ఐకమత్యం మొత్తం క్లీన్ చేసేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మనకి ఐకమత్యం లేకుండా పోయింది. ఇలాంటి వాళ్ళు ఉండబట్టి వీళ్ళు నాయకులా
వాళ్ళ స్వార్థం, వాళ్ళ బత్తాయి తోటలు, ఆయన పవర్ ప్లాంట్లు, ఆయన సోలార్ కంపెనీలు, ఆయన ఢిల్లీలో ఆయన పెట్రోల్ బంకులు, ఆయన ఆస్తులు. ఏ చర్చికి ఏమన్నా ఇచ్చాడు? రమ్మానండి, ఈ చర్చికి నేను 10 లక్షలు ఇచ్చాను చెప్పానండి. కేంద్ర డబ్బులు పదవిలో ఉన్నప్పుడు శాంక్షన్ చేయడం కదా, అది గవర్నమెంట్ సొమ్ము. నేను కేంద్ర మంత్రి కూడా 100 చర్చలు చేసి 10 చేసావు, నేను 1000 చేస్తా. ఎవరికి ఇప్పించావు? ఎవరికి ఇచ్చావు? నువ్వు అన్నంత కోట్లు సంపాదించుకొని నువ్వు ఎవరికి ఏమి ఇచ్చావు? మాట్లాడుతుంది లేదు, సంస్కారం లేదు, సభ్యత లేదు. ఒక్కరించి తిట్టడం, అరవటం. ఎవడా నువ్వు? నీకేమన్నా బాకీ ఎవడన్నా? పార్లమెంట్లో నీకు ఎవడన్నా బాకీయా? నీ కింద ఎవడన్నా పనివాళ్ళ? నీకెళ్ళిన కూలోళ్ళ? ఏదో కులపోడివి పెద్దోడు పదవి చేసో హోదా ఉన్న పార్టీలను గౌరవిస్తారు. ఒక్కరింపు భాష, ఎలక్షన్ అప్పుడు దండాలు పెడతాం. వీడప్పుడు ఎవరైనా నువ్వు అంటే అందరికీ తెలుసు నీ భాషా విధానం, నీ పద్ధతి. నువ్వేంటో మొత్తం చీరాల మొత్తం కదా, పార్లమెంటు, బాపట్ల పార్లమెంటు, ఎస్సీ ఓటు, దళిత క్రైస్తవులు నీకు ఓటేరు, హిందువులు ఎటు వేరు. కాంగ్రెస్కి వేయాలన్నా జేడీసీ కానీ ఓటేరు. ఇది నేను చెప్పే యథార్థం. దయచేసి మీరు ఆలోచన చేయండి. అలాంటి వాళ్ళకి ఓట్లు వేయమా. పోతే నేను నామినేషన్ వేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం ముఖ్య కారణం మనందరం ఒక నిర్ణయం తీసుకొని, మరి ఇతర పెద్ద పార్టీల వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు, టికెట్ తీసుకున్నాను కూడా. ఆ మంచి కృష్ణమోహన్ గారు నిన్న రావడం జరిగింది మా ఇంటికి. ఒకసారి సహాయం చేయను, నాకు హెల్ప్ చేయి. నువ్వు ఉంటే లాస్ట్ టైం గెలిచిన 2014 ఇండిపెండెంట్గా మళ్ళీ నువ్వు నాకు కావాలని అడగడం జరిగింది. మా వాళ్ళతో సమావేశం మాట్లాడుకోవాలని నేను పోటీలో మా వాళ్ళు ఉండు అంటే ఉంటాను. మా ఇండివిజువాలిటీ మాకుంది. నేను డబల్ కాంగ్రెస్కి వేసాను, నిలబడతాను. నేనైతే చేయను. మా వాళ్ళతో మాట్లాడి సమాచారం వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ నిర్ణయం మేరకి నా అభిమానులు, నా కార్యకర్తలు, మా పాశ్రమయ్యే సంఘం ఉంది, పెద్దలందరూ చెప్పాలి. వాళ్ళు వద్దు నువ్వు పోటీ చేయండి, పోటీ చేస్తా, లేదంటే నిర్ణయం చేసి ఆలోచన. వాళ్ళు ఏ పార్టీలో కదా, అట్లాగే వైసీపీలో అడిగారు, అందరూ అడుగుతున్నారు. కార్యకర్తలు కానీ పెద్దలు దాకా అందరూ అడుగుతున్నారు, అన్న మా పార్టీకి రావచ్చు, మా పార్టీకి రావచ్చు. నా మీద ఉన్న అభిమానులు అడుగుతున్నారు. అలాగే ఏం జరిగిద్దో ఏం చేయాలన్నా కానీ మనందరం ఒక మాట మీద తీసుకున్నాం ఉద్దేశం ఈ కార్యక్రమం పెట్టేందుకు.